నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సంగీతం వారిని ఏకం చేసింది. పాడాలన్న వారి ఆకాంక్ష దూరాన్ని చెరిపేసింది. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, పరిచయం కూడా లేదు. కానీ సంగీతం నేర్చుకోవాలన్న పట్టుదల, ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఒకే వేదిక మీద గానం చేసేలా ప్రోత్సహించింది. 2 ఏళ్ల క్రితం మొదలైన ఓ వాట్సాప్ గ్రూప్ సంగీత సమూహం నేడు 200 మందిని ఏకం చేసింది. పైసా ఫీజు లేకుండా ఆన్లైన్లో ఉచితంగా జరుగుతున్న సంగీత పాఠాల బోధనపై ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. సంగీతం ఓ అంతులేని సముద్రం. పాడాలని, సంగీతం నేర్చుకోవాలని చాలా మందికుంటుంది. కానీ అనేక కారణాల వల్ల చాలామందికి అది సాధ్యపడటం లేదు. అలాంటి ఔత్సాహికులను ఏకం చేసింది ఓ వాట్సాప్ గ్రూప్. స్వర సమార్చన పేరుతో 2022లో ఖమ్మంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుసులూరి శ్రీలత ఈ సంగీత సమూహాన్ని ప్రారంభించారు. కేవలం 10 మందితో మొదలైన ఈ వాట్సాప్ గ్రూప్లో నేడు 200 మందున్నారు. వీరిలో ఒకరితో మరొకరికి పరిచయం లేదు. వృత్తులు వేరు, ప్రవృత్తులు వేరు, వయసులు వేరు, ఊర్లు కూడా వేరువేరు. కానీ అభిరుచి మాత్రం ఒక్కటే, అదే పాట. ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలన్న ఆకాంక్ష, పట్టుదల, ఆసక్తే వీరందర్నీ స్వర సుమార్చనలో సభ్యులుగా చేసింది. ఇదిగో ఇలా ఒకే వేదికపై గానం చేసేలా పురికొల్పింది. స్వర సుమార్చన స్థాపన వెనుక పెద్ద కథే ఉంది. సంగీతం మీద ఆసక్తి ఉండి వివిధ కారణాల వల్ల నేర్చుకోలేకపోయిన వారికి సంగీతం నేర్పటమే ఈ గ్రూప్ ప్రధాన ఎజెండా. ఇందులో సమయం కుదరని వారున్నారు, కుటుంబ సహకారం లేనివాళ్లున్నారు, ఫీజు చెల్లించి పాఠాలు నేర్చుకోలేని వారు ఉన్నారు. 2022 ఏప్రిల్ 14న 10 మందితో శ్రీలత స్వర సుమార్చన గ్రూపును క్రియేట్ చేశారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా పాఠాలు నేర్పటం మొదలుపెట్టారు. ప్రతి గురువారం సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఒక పాటను, సంగీతంలోని మెలకువలను, సంగీత పాఠాలను నేర్పిస్తున్నారు. స్వర సుమార్చన గ్రూప్ సభ్యులు 2023 ఏప్రిల్ 14న తొలిసారి కలుసుకున్నారు. ఏడాది తర్వాత మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు. మళ్లీ 2వ ఏడు దగ్గర పడుతూ ఉండటంతో ఖమ్మంలో మరోసారి కలుసుకుని ఘనంగా ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించుకుని స్వరాభిషేకం చేశారు. తమ ఆన్లైన్ గురువు ముందు తాము నేర్చుకున్న పాటలు పాడి ఒకరినొకరు అభినందించుకున్నారు. తమ అనుభవాలను పంచుకున్నారు. పేరు శ్రీలత. నేను ఈ మధ్య గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం అంటే చాలా చాలా ఇష్టం. మరి నేను పుట్టి పెరిగిందంతా ఏజెన్సీ గ్రామంలో, మరి అక్కడ సంగీతం నేర్చుకునే అవకాశం అయితే లేదు. నాతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది, ఆ కోరిక కూడా. మరి నాన్న వల్ల, నాన్న గొంతే నాకు వచ్చింది. మరి ఆ పాట పాడేటువంటి గొంతుని ఇంకొంచెం మార్చుకోవాలి, మలుచుకోవాలి అనుకున్నాను. 30 సంవత్సరాల వయసులో నేను సంగీతం సరళీస్వరాలు మొదలుపెట్టాను. మరి నేను చాలా కష్టపడి సంగీతం నేర్చుకున్నాను. ఎందుకంటే అందరికీ అవకాశం ఉండదేమో. నేను ఒక రోజుకి 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి రోజు రాత్రి వరకు అలా సాధన చేస్తూ చాలా చాలా కష్టపడుతూ నేర్చుకున్నాను. మరి ఇలా నాలాగా నేర్చుకోవాలి అనుకునేటువంటి తపన ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అందరూ ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేరు. కాబట్టి కొంతమంది ప్రోత్సాహంతో ఇలా ఒక ఆన్లైన్లో నేర్పుదాము అనేటువంటి సంకల్పంతో ఇది 2022 ఏప్రిల్ 14న ప్రతి గురువారం రాత్రి 7:30 నుంచి 8:30 వరకు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో ఎంతోమంది గృహిణులు రిటైర్ అయిపోయి ఇంకా మేము ఏం చేయలేమా అనేటువంటి బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము ఏదో చిన్న చేయగలము అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని నడపాలి అనుకున్నాను. అందులో కొంతవరకు ఇది ద్వితీయ వార్షికోత్సవం ఇక్కడ మేము ఇప్పుడు జరుపుకుంటోంది. మరి దీనికోసం అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల
నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అది హైదరాబాదు, అలాగే గోదావరి కని, వరంగల్, ఇటు ఖమ్మం నుంచి ఇటు నేలకొండపల్లి, కోదాడ, అలాగే ముఖ్యంగా ముంబై నుంచి కూడా ఈ ప్రోగ్రాం కోసం అని చెప్పి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నవారు ఎవరికి ముఖాముఖి పరిచయం లేదు, ఇదంతా ఆన్లైన్ పరిచయమే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గురువునైనా సరే నాకే తెలియని మొహాలు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. కానీ ఇలా మేము ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటూ ఇలా కలవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న ఇప్పటి వరకు మా గ్రూపులో 200 మంది ఇందులో ఉన్నారు స్వరసుమార్చన గ్రూప్లో. మరి ఈ స్వరసుమార్చనకి సంబంధించినటువంటి టైటిల్ సాంగ్ కూడా మీరు విన్నారు. దాన్ని లక్ష్మమ్మ గారు చాలా అద్భుతంగా మాకు అందించినందుకు ఆవిడకి మీ మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే మాకు ఇందులో ఒకటే సలహా, ఎవరికైనా మనం ఏదైనా చేయగలము కాబట్టి మీకు ఎవరికైనా సరే పాటలు నేర్చుకోవాలని ఉన్నా, మేము పాడలేకపోతున్నామే అని ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా మీరు ఈ స్వరసుమార్చన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒకటే విషయము, ఇది ఫ్రీ క్లాసు, ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ప్రతి గురువారం 7:30 నుంచి 8:30 వరకు మీకు ఎప్పుడు కూడా మా స్వరసుమార్చన అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం ఒక కొత్త పాటతోటి మీ ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. ఏదో సాధించాలనేటువంటి తపన ఉండి ఏమీ సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రూప్లో యాడ్ కావాలంటే స్వరసుమార్చన లింక్ ఉంటుంది, ఆ లింక్ నేను పంపిస్తాను. ఎవరికి కావాలన్నా సరే యూట్యూబ్లో శ్రీరాగ ఛానల్లో స్వరసుమార్చనకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. నా పేరు వేదాంతం లక్ష్మమ్మ. నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా 36 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉండేది. కానీ ఉద్యోగ బాధ్యతల వల్ల, పిల్లల పెంపకం, వీటన్నిటితో నాకు తీరిక లేక నేను నేర్చుకోలేకపోయాను. భక్త రామదాస్ జయంతి సందర్భంగా ఆన్లైన్లో నవరత్న కీర్తనలు నేర్పిస్తున్నారని ఆ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. దానిలో శ్రీలత మేడం గారు మాకు కీర్తనలు నేర్పించారు. వారు నేర్పే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మాకు వారు ఖమ్మంలో కలిసినప్పుడు వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కోరికను మన్నించి వారు ఏమాత్రం ప్రతిఫలాపేక్ష లేకుండా ఒక్క NP కూడా తీసుకోకుండా, ఫీజు అసలు నాకు వద్దు, నేను ఉచితంగా మీకు సేవలు అందిస్తాను అని ఎంత కోరినా వినకుండా ఇప్పుడు ఉచితంగా మాకు 2 సంవత్సరాల నుంచి సంగీతాన్ని బోధిస్తున్నారు. ఈ గ్రూప్లో నేనే చాలామందిని జాయిన్ చేశాను. అన్ని వయసుల వాళ్ళు ఇప్పుడు దీంట్లో నేర్చుకుంటున్నారు. నాలో వచ్చిన మార్పు ఏంటంటే, నేను అంతకుముందు ఏదైనా వేదిక మీద పాడాలంటే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఎన్నో వేదికల మీద ధైర్యంగా పాడుతున్నాను, అందరినీ ఆనందపరుస్తున్నాను, నేను కూడా ఆనందపడుతున్నాను. నాకు ఈ గ్రూప్లో చేరడం చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు ఫణిమాధురి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను భారత్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నాకు శ్రీలత మేడం ఎంతో దగ్గరయ్యారు. ఒక్కసారి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక మేడం పాటలు నేర్పిస్తున్నారు, నేర్చుకోవచ్చు కదా ఒక్కసారి అంటే, నాకు పిల్లలు ఉన్నారు అంటే, ఆవిడ హెచ్ఎంగా జాబ్ చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చాక నేర్పుతున్నారు, నీకేమైంది అని చెప్పడంతో గ్రూప్లో జాయిన్ అయ్యాను. మేడం ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు కే జ్యోతి. నేను ముంబై నుంచి వచ్చానండి. శ్రీలత మేడం గ్రూప్లో నేను 2 months బ్యాక్ అలా జాయిన్ అయ్యానండి. నా ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది, నేను వచ్చాను. చిన్నప్పటి నుండి నాకు పాడాలని చాలా ప్రాణం అండి. వింటూ వింటూ నేర్చుకున్నాను. మేడం దగ్గర నేను జాయిన్ అయ్యాక అసలు ఆ ఆనందాన్ని నేను మాటలో చెప్పలేను. ఒక్కొక్క డెవోషనల్ సాంగ్ మేడం నేర్పిస్తున్నారు. అసలు ఇంకా దానికి నాకు మాటలు లేవు. ఎన్నో డెవోషనల్ సాంగ్స్ మేడం నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటున్నాము. ఇది కేవలం మేడం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చెప్తున్నారు. ఇది మేడంలోని గొప్ప క్వాలిటీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం కోసం ఇంత దూరం వచ్చానండి నేను ఈ ప్రోగ్రాం కోసం. చాలా సంతోషంగా ఉంది నాకు.